ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా 84వ కీర్తన 84వ కీర్తన మొదటి నుండి చివరి వరకు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. 84వ కీర్తన మొదటి నుండి 12 వచనాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మరొక మారు ప్రభా, నీ పాద సన్నిధికి వస్తా ఉన్నాను. దీనులను, అల్పుడను, అయోగ్యుడినైన నన్ను మరుగు చేయండి. నా నోట మీ మాట ఉంచండి. కేవలము మీ స్వరమును మాత్రమే మీరు వినిపింప చేయండి. నేను తగ్గవలసి ఉన్నది, నీ నామము హెచ్చవలసి ఉన్నది. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ప్రభునేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మనము ముందు ఆదివారము, గడిచిన ఆదివారము ఈ కీర్తన మీద మనము ధ్యానం చేశాం. నీ నివాసము ఎంత రమ్యములు అన్న అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునితో సన్నిహిత సంబంధం కలిగి, అన్నిటికంటే మరి దేవుని ఇంటిలో, ఆయన సన్నిధిలో ఉండాలని అపేక్షించే వారి కొరకు ఈ కీర్తన వివరిస్తూ ఉంది. దేవుని యొక్క దీవెనలు పొందాలని తీవ్రమైనటువంటి ఆశ కలిగి, అలాగే దేవుని యొక్క సాన్నిహిత్యం కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించే వారికి దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మిక ఉజ్జీవం, అలాగే మన యొక్క ప్రార్థనలకు జవాబులు, దేవుని యొక్క కృప, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క మేలులు, ఆయన యొక్క ఆశీర్వాదములు మనము దేవుని యొక్క సన్నిధిలో పొందుకుంటాము. అయితే ఇప్పుడు మనం ప్రియమైన వాళ్ళరా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఆ మందిరము ఎందుకు కట్టబడింది అంటే అది ప్రజల కొరకు కట్టబడిన సంఘం. ఎవరి కొరకు చెప్పండి? ప్రజల కొరకు కట్టబడిన సంఘం. చదువుదామా? మరలా మనం దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథంలోనికి మనం వచ్చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం చదువుతా ఉన్నాను చూడండి ప్రియమైన వాళ్ళారా. 6వ అధ్యాయము 32వ వచనము 33వ వచనం. మరియు నీ జనులైన ఇశ్రాయేలీలు సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమును గూర్చియు, నీ బాహుబలమును గూర్చియు, చాచిన చేతులు గూర్చియు వినిన వారే దూర దేశము నుండి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలము ఆకాశము నుండి వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీలు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి నేను కట్టించిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించినట్లుగా ఈ అన్యులు నీకు మొర్ర పెట్టిన దాన్ని నీవు దయచేయుదువుగాక అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది ప్రజల కొరకు కట్టబడినటువంటి మందిరం. ఎవరు రావచ్చు ఇందులోనికి? యాత్ర చేసేవారు ఈ మందిరంలోనికి రావచ్చు. యాత్ర చేస్తూ వెళ్ళిపోతున్న వారు ఈ మందిరంలోనికి వచ్చి వారు ప్రార్థన చేయవచ్చు. అలాగే ఇతర ప్రాంతంలో నుంచి వస్తున్న వారు, దూర దేశంలో నుండి వస్తున్న వారు, అలాగే అన్యులైన వారు. ఆ 34, 35 వచనాల్లో ఉన్న మాట ఏమిటంటే, దేవుని నమ్మని ప్రజలు వారు కూడా యొక్క స్థలంలోనికి వచ్చి వారు ప్రార్థన చేయవచ్చు. అందుకనే ఆయన ప్రార్థన ఆలకించేవాడు అని పేరు ఆయనకు. ఎవరు ప్రార్థన చేసినా వింటారు. దేవుని ప్రజలైన వారు ప్రార్థన చేసినా వింటారు, ప్రజలు కాని వారు చేసినా ప్రార్థన వింటారు. పేదవారు చేసినా వింటారు, ధనికులు చేసినా వింటారు. జ్ఞానము లేని వారు చేసినా వింటారు, జ్ఞానము కలిగిన వారు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. తెల్లవాడు ప్రార్థన చేసినా వింటాడు, నల్లవాడు ప్రార్థన చేసినా వింటాడు. ఇండియా వాడు ప్రార్థన చేసినా వింటాడు, పాకిస్తాన్ వాడు ప్రార్థన చేసినా వింటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన దేవుని నమ్మని ప్రజలు వచ్చి ప్రార్థన చేసిన ఆయన వినే దేవుడు. 34, 35 వచనాలు మీరు చదవండి. తర్వాత సమయం లేక నేను చదివిస్తా లేదు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, 36 నుంచి 39 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, వెనుకకు జారి వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి వచ్చి ప్రార్థన చేస్తానని వింటాడు. ఈరోజు వెనుకకు జారిపోయిన నీవైనా నేనైనా ప్రియమైన వాళ్ళరా, ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థించగలిగితే ఆయన మన ప్రార్థన అంగీకరించే దేవుడు. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి నీవు? దేవుని యొక్క మందిరములోనికి, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మరలా నేను లేవనెత్తేటువంటి దేవుడు.
ఇశ్రాయేలు కూడా యెరూషలేములకు దూరంగా ఉన్నారు. యెరూషలేములో ఏముంది? దేవాలయం ఉంది, మందిరం ఉంది. ఆ మందిరానికి వారు ఏమైపోయారంటే దూరం అయిపోయారు. అందుకే రాస్తా ఉన్నాడు, నీ ఒక వెనకకు జారిపోయిన వారు కూడా. ఈరోజు నాకు అసాధ్యమని అనుకుంటున్నావేమో, దాన్ని సాధ్యం చేయడానికి దేవునికి ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు. ఏమిటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకముగా విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థించగలిగితే అది నీ ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడు, ఆయన అర్థం చేసుకునేటువంటి దేవుడు. ఆయన మనం అర్థం చేసుకునే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, మనమే దేవుడిని అర్థం చేసుకుంటా లేదు. మనం కొన్ని విషయాల్లో ఆయన మీద మనం తిరుగుబాటు చేస్తా ఉన్నాం. దేవుడి మీద సంగతి మాట్లాడుతున్నాను నేను. ఆయన వాక్యం మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. కానీ మన దేవుడు ఎటువంటి వాడు అయ్యారంటే ఆయన మనల్ని అర్థం చేసుకునేటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజు అంటున్నాడు, ఆయన ఆరాధించే తలంపు ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారం నాడు దేవుడు మనకు అనుగ్రహించుండగా, నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ ఎంతవరకు నువ్వు దేవుడు నమ్మకపోయినా, ఒకవేళ నువ్వు నమ్మి వెనక్కి జారిపోయినా, మరలా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో రా ఆయన వద్దకు వచ్చి హృదయపూర్వకముగా విరిగి జరిగిన హృదయముతో నువ్వు ప్రార్థించగలిగితే ఆయన అంటున్నాడు, నువ్వు నా ప్రార్థన అంగీకరించు. నువ్వు సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, వారందరి ప్రార్థనలు అంగీకరించిన ఆయన అంటున్నాడు. అంత మాత్రమే కాదండి, అది 6వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? దేవుని ఆరాధించే వారు కూడా అక్కడికి రావచ్చు. ఇది దేవుని ప్రజల కొరకు కట్టబడిన మందిరం. ఇది ప్రజల కొరకు కట్టబడిన మందిరం. ఏ ప్రజలు? దేవుని నమ్మిన వారు చేయొచ్చు, నమ్మని వారు కూడా వచ్చి ప్రార్థన చేయొచ్చు. దూరదేశంలో ఉన్న వారు చేయొచ్చు, యాత్ర చేస్తూ వెళ్ళిపోతున్న వారు కూడా ఆ స్థలంలోకి వచ్చి వారు ఏమి చేయొచ్చు చెప్పండి? ప్రార్థన చేయవచ్చు. ఈ రోజు వెనకకు జారి పరిస్థితిలో ఉన్నావేమో, ఆ రోజు ఇశ్రాయేలు కూడా పాపములు బట్టి వారు వెనకకు జారిపోయారు, వారికి అతిక్రమం బట్టి వారు వెనకకు జారిపోయారు. మనము కూడా ప్రియమైన దేవుని సంగమా, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తూ మనము కూడా ఆధ్యాత్మికంగా మనము దివాలా కోరతనంలోకి వెళ్ళిపోతే ఆయన నేను పిలుస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం నిన్ను మొదటి ఆదివారం నాడు నేను బలపరచడానికి నా దేవుడు ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను ప్రోత్సహించడానికి ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను ఉజ్జీవింపజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు, నిన్ను మండించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు రాగలవా దేవుని దగ్గరికి? వంచగలవా నీ మోకాళ్ళు? మనము దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు మనం ఎలా కూర్చున్నామో అది ఆలోచన చేసుకోవాలి. నీకు ఇంకా వీలైతే దేవుని సన్నిధిలో మోకరించు, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకోవడం అంటే ప్రియమైన వాళ్ళరా, అది మన హృదయంలో ఉండేది కాదు, మన శరీరంలో కూడా మనం ప్రదర్శించాలి. దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మనం తగ్గించుకొని కూర్చోవాలి, విరిగి నలిగిన హృదయంతో మనం కూర్చోవాలి. దేన మనసుతో మనము దేవుని సన్నిధిలో మనం కూర్చోవలసిన వారిగా మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. కాబట్టి రెండవదిగా అది ప్రజల కొరకు కట్టబడిన సంఘం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా ఆయన యొక్క మందిరము ఎటువంటిదయ్యానంటే, మూడవదిగా దేవుని శక్తి కొరకు ఏర్పాటు చేయబడిన మందిరం. మరి ఇప్పుడు దేవుని యొక్క మందిరంలో ఏముంది చెప్పండి? దేవుని మందిరంలో ఏముంది? దేవుని శక్తి కొరకు ఏర్పాటు చేయబడిన మందిరం. ఏ స్థలంలో? ఈ మందిరంలో ఆయన నామము కట్టబడిన ఏ స్థలంలో ఏముంది అంటే దేవుని యొక్క శక్తి ఉంది. ఈ రోజు నువ్వు దేవుని శక్తి పొందుకోవాలంటే నీకు ఎక్కడికి రావాలి? చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము చదువుతున్నాను. చూడండి ప్రియమైన వాళ్ళారా, 7వ అధ్యాయము మొదటి 2వ వచనం చదువుతున్నాను. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక యుండిరి. 3వ వచనం కూడా చదువుతున్నాను. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగుగా చూచి ఇశ్రాయేలీయులు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చాలు ప్రియమైన దేవుని సంగమా, ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిన మందిరం అంటే దేవుని యొక్క శక్తి కొరకు. ఆనాడు సొలొమోను కట్టినటువంటి యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించి బలు అర్పించిన తర్వాత దేవుని యొక్క మహాశక్తి ఎక్కడి దిగి వచ్చింది చెప్పండి?
ఎక్కడ దిగి వచ్చింది? మందిరము మీదకి దిగి వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, ఆకాశము నుండి అగ్ని దిగుగా, తర్వాత యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు నిలవలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఎక్కడైతే నువ్వు కూర్చున్నావో ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క ప్రసన్నత ఉంది, దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని యొక్క అగ్ని ఉంది, ఆయన యొక్క సన్నిధి మనతో మాట్లాడుతూ ఉంది. మీకు ఇంకా అర్థం అవడం ఇంకో మనం జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 28వ వచనం మనందరికి కూడా తెలుసు. 18వ అధ్యాయం 20వ వచనం. 18వ అధ్యాయం 20వ వచనంలో ఏముంది? ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఏకీభవిస్తారో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య నివసిస్తాను, లేక ఉంటాను అన్నాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు, ఇక్కడ ఎంతమంది ఉన్నాం మనము? మినిమం చాలా మంది ఉన్నాం. ఎప్పుడైతే మనం ఇలా సంఘముగా సహవాసముగా ఇద్దరు ముగ్గురుగా ఆయన సన్నిధిలో కూర్చుంటామో ఇక్కడికి ఏమి దిగి వస్తున్నాయా అంటే ఆయన యొక్క మహిమ దిగి వస్తుంది, ఆయన యొక్క ప్రసన్నత దిగి వస్తుంది, ఆయన యొక్క పరిశుద్ధ యొక్క అగ్ని, ఆత్మదేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని యొక్క శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఏం చేయాలి చెప్పండి? పొందుకొని వెళ్ళాలి. నువ్వు దేవుని శక్తిని చూస్తే ఏమైపోతావంటే, దేవుని మహిమను చూస్తే ఏమైపోతావంటే, దేవుని యొక్క అగ్నిని చూడగలిగితే ఏమైపోతావో చెప్పంటారా? మనకి హృదయాలు పగిలిపోతాయి. మన హృదయాలు ఏమైపోతాయి? పగిలిపోయి అయ్యో నేను అపవిత్రమైన తలలు కలిగిన వాడిని అంటావు, నేను అపవిత్రమైన హృదయం కలిగిన వాడిని అంటావు, అపవిత్రమైన బ్రతుకు కలిగిన వాడిని అంటావు, అపవిత్రమైన జీవితం కలిగిన వాడిని అంటావు. ఇక్కడ అదేం చేశారు వాళ్ళు 7వ అధ్యాయంలో? ఏం చేశారట వాళ్ళు ఏం చేశారట? 7వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివాం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగుగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగపడ్డారు. ఏ రోజు నువ్వు దేవుని దగ్గర సాష్టాంగపడ్డావు? ఏ రోజు నువ్వు కన్నీరు కాస్తావు? ఏ రోజు ఆయనకు మహిమను చూసావు, ఆయనకు ప్రసన్నతను చూసావు, ఆయనకు కృపను చూసావు? నువ్వు ఏ రోజైనా సాష్టాంగపడ్డావా? ఏ రోజైనా మోకరించావా? దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు అంటున్నారు యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన దయ కలిగిన దేవుడు. ఎందుకన్నారు ఆ మాట? ఆ యొక్క అగ్ని భూమి మీదకి వస్తే అసలు ఏమైపోవాలి మనుషులందరూ? ఇప్పుడు అగ్ని ఇప్పుడు మన మీద పడ్డాయనుకోండి, ఎంత హాయిగా ఉందంటావా? ఏమంటావు? అంతే కదండి. మీరు వంట చేస్తా ఉన్నప్పుడు ఏ గిన్నె మీ చేతికి తగిలిందనుకోండి, ఏమంటారు? అమ్మా అంటారు. హాయిగా ఉందని మరలా పెడతామా? పెట్టము. అటువంటిది అండ్ ఆ మెట్ల మీద ఎవరు ఉన్నారు? దించండి, పడిపోతున్న మెట్లు బాగాలేదు. ఆ పిల్లగాడు ఎవరు మెట్ల మీద తిరుగుతున్నాడు? దించండి బాబు, ఎవరో ఒకరు వెళ్ళి. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క అగ్ని ఆ యొక్క దేవుని యొక్క మందిరంలోనికి దిగురాగా వారు ఏమన్నారంటే యెహోవా దయాళుడు, మమ్మల్ని కాల్చేయలేదు, మమ్మల్ని నాశనం చేయలేదు, మమ్మల్ని చంపేయలేదు అని వారు ఏం చేశారట? దయాళుడని ఆయన కృప నిరంతరం ఉండును. నిజమే, ఆయన కృప ఉంది కాబట్టి అక్కడ ఎవ్వరు కూడా చనిపోలేదు. ఆయన కృప ఉంది కాబట్టి, ఆయన దయాళుడు కాబట్టి వారందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇందాక మనం చదివిన 103వ కీర్తనలో సారాంశము కూడా అదే. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంది, దయాదాక్షిణ్య పూర్ణుడైన ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కనికరం కలిగిన దేవుడు అని వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ఆరాధన చేస్తూ ఉన్నారంట. వారు ఆయన ఆరాధించి స్తుతించి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నువ్వు దేవుని యొక్క ప్రసన్నతను చూసినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం పగిలిపోయామా ఎప్పుడైనాను? లేకపోతే బయట ఎలా ఉన్నామో లోపల కూడా అలా జీవిస్తున్నామా? వాళ్ళు పగిలిపోయారు. వారు ఆరాధించారట, ఆయన స్తుతించారట. ఎలాగ ఆరాధించారు, ఎలా స్తుతించారో 84వ కీర్తనలోనికి రండి. మరలా 84వ కీర్తనలోనికి వస్తే ఆయన ఎలా ఆరాధించారో, ఎలా స్తుతించారో మనం ఇక్కడ చూద్దాం. చదువుతున్నాను చూడండి. ఆ 84వ అధ్యాయము 1వ వచనం ఎలాగ రాయబడి ఉంది? సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. వారు దేవుని స్తుతిస్తున్నారు, వారు దేవుని గణపరుస్తున్నారు, దేవుని యొక్క కృపను, ఆయన దయాళుని పొగుడుతుంటున్నారు. అయ్యా నువ్వు సైన్యములకు అధిపతి అంటే నువ్వు శక్తిమంతుడవు, నువ్వు శక్తి కలిగిన దేవుడవు, పవర్ఫుల్ వన్. సైన్యములకు అధిపతి యెహోవా. చూడండి ఎంత గొప్పగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇంకేమన్నారు చూడండి ప్రియమైన వాళ్ళరా. చదువుతున్నాడు 2వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. యెహోవా మందిరావరణములు చూడవలని
నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుడు. వారు ఆరాధన చూడండి ప్రియమైన వాళ్ళరా. సైన్యములకు అధిపతి యెహోవా, నీ శక్తిమంతుడు, పవర్ఫుల్ వన్. రెండవదిగా నీవు జీవము కలిగిన దేవుడవు, నీవు జీవించేవాడవు, మమ్మల్ని జీవింపచేసేటువంటి దేవుడవు. నీ యొక్క జీవవాయువుని మాకు ఇచ్చి మమ్మల్ని జీవింపజేస్తా ఉన్నావు. నీ వాక్యం చేత మమ్మల్ని జీవింపజేస్తా ఉన్నావు. నీ సన్నిధి చేత మమ్మల్ని జీవింపజేస్తా ఉన్నావు. నీ సన్నిధి సమృద్ధి చేత మమ్మల్ని జీవింపజేస్తా ఉన్నావు. మేము బతుకున్నామంటే కేవలం నీ కృప. యెహోవా దయాళుడు. ఆయన దయ ఉంది కాబట్టి 2025 సంవత్సరాన్ని ముగించుకొని 26వ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం. ఎవరు నిద్రించారు చెప్పండి మన సంఘంలో? ఎవరు నిద్రించారు? ఎవరు మంచాన పడ్డారు? లేదు లేదు ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మనల్ని సమాధిలో పెట్టలేదు కదా. కారణం ఏంటి చెప్పమంటారా? ఆయన దయాళుడు. నీకు అర్థమైందా దేవుడు ఎవరో? నీకు అర్థమైతే నువ్వు పగిలిపోవాలి. నీ రాతి గుండె పోవాలి నీ జీవితంలో నుంచి, నీ శరీరంలో నుంచి. మాంసపు గుండెలో ధరించుకో. మన గొప్పవారమని ఈ 26 రాలేదండి. వరప్రసాద్ గొప్పవారని దేవుడు బ్రతికించలేదు. ఎప్పుడో సమాధానానికి పోవలసిన వాడు. కేవలం ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్న కారణం చేత దేవుడు 2026 సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, జీవమునకు అధిపతి. జీవ మరణములు ఆయన వశములో ఉన్నాయి. ఈరోజు మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన కృప. మూడవదిగా వారు ఏమని ఆరాధించారు? చదువుతున్నాం చూడండి 3వ వచనములో, సైన్యములకు అధిపతి యెహోవా అయిపోయినది. నా రాజా, నా రాజా, నా దేవా, నీవు అందరికంటే అత్యున్నతుడవు. నువ్వు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. నువ్వు నన్ను నడిపిస్తున్నాడు నా రాజువు నువ్వు, నన్ను పోషిస్తున్నాడు నా రాజువు నువ్వు, నాకు న్యాయం ఇచ్చిన నా రాజువు నువ్వు. కాబట్టి నీవు రాజులకు రాజువు. నా రాజా, నా దేవా, నువ్వు అత్యున్నతుడవయ్యా. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలో మనము పగిలిపోతే ఈ మాటలు వస్తాయి. అది ఆయన సన్నిధిలో ఏమైపోవాలి? మనము పగిలిపోవాలి. పగిలిపోతే అప్పుడు ఈ మాటలన్నీ, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అంటావు. నేను ఘోరమైన పాత్రను ఒప్పుకొని ఆయన ఏమిటో నీకు అర్థమవుతుంది, మనమేమిటో మనకు అర్థమవుతుంది. ఈరోజు ప్రభు నీకు అర్థమయ్యాడా? ఆయన అర్థమైతే నువ్వేమిటో నీకు నాకు అర్థమవుతుంది. ఇంకేమన్నారు చూడండి, 9వ వచనాన్ని చదువుతున్నాను నేను. దేవా మాకేమా దృష్టించుము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవా మా కీడమా. ఆయన మనకు కీడముగా ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ షీల్డ్. శత్రువు మన పైన దాడి చేసినప్పుడు మనకు భద్రతనిచ్చేవాడు ఆయనే. యుద్ధానికి వెళ్ళేవారు ఏం పట్టుకెళ్తారు చెప్పండి? డాలు, కత్తి, ఈ 2 కంపల్సరీ ఉండాలి. కత్తితో నరకాలు ఎదుగువాడిని దాడితో నరుకుతా ఉన్నప్పుడు భద్రత కల్పించుకోవాలి, అక్కడ కాసుకోవాలి. ఇప్పుడు మన దేవుడు ఎటువంటి వాడట? ఆయన కీడము. ఆయన కీడముగా ఉన్నాడు. ఆయన మనకు కీడముగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన నీకు భద్రతనిచ్చే దేవుడు, నీకు కాపుదలిచ్చే దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయన సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతికినప్పుడు కాదు నీకు కాపుదల. మన రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు మనం వెళ్ళవలసిన రూట్లో మనం వెళ్ళాలి. రాంగ్ రూట్లో వస్తే ఏమవుతుంది? చెప్పండి, ప్రమాదం జరుగుతుంది. నువ్వు అలా దేవుని విషయంలో జీవిస్తే కుదరదు. నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను, నా ఇష్టం, అంతా నా ఇష్టం అంటే నీ ఇష్టానికి దేవుడు వదిలేస్తారు. వదిలేసామంటే ఎక్కడికో మనము వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని చిత్తానికి మనము లోపడతాం, దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. ఆయన మనకు కేరముగా ఉన్నాడు. ఆయన మనకు కాపాడే దేవుడిగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని వారు చూశారో వారు దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆరాధించారో రెండవది ఏం జరిగింది చెప్పంటారా? వారికి శాశ్వతమైన స్థలము దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి, 3వ వచనం 84వ కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికింది. ఎంత చక్కని మాటలో. ఈ వచనం నాకు చదువుతా ఉన్నప్పుడు ఈ యొక్క కీర్తనకారుడికి కొంచెం అసూయ వచ్చింది. వేటి మీద? దేవుని మీద మాత్రం కాదండి, పక్షుల మీద. అరే ఏటవి పిచ్చుకలు,
విలువ లేని పిచ్చుకలు కదండి. అటువంటి పిచ్చుకలకి వాన కోవలకి ఎక్కడ స్థలం దొరికిందంట? దేవునే బలిపీఠ. వాటికి స్థానము దొరకగా నాకెందుకు దొరకదు? మనకెందుకు దొరకదు? ఆయన స్వరూపంలో చేపడ్డాము కదా, ఆయన పోలికలో చేపడ్డాము కదా, ఆయన యొక్క జీవవాయువుని పోతుగా మనము జీవాత్మగా ఉన్నాము కదా, మరి నాకెందుకు దొరకదని పక్షుల మీద చిన్న అసూయ వచ్చింది కీర్తనాకారుడికి. ఎక్కడ దొరికింది చోటు చెప్పండి? ఆ పక్షులకి ఎక్కడ చోటు దొరికిందట? బలిపీఠం దగ్గరే కదండి. బలిపీఠం ఏమైనా ప్రశాంతంగా ఉండే స్థలమా చెప్పండి? బలిపీఠం ఏమైనా ప్రశాంతంగా ఉండే స్థలమా? కానే కాదు. ఆనాడు యెరూషలేము దేవాలయం ముందు బలిపీఠము నిత్యము కూడా ఏం జరుగుతూ ఉండేవి? మరి ఇంత గందరగోళ పరిస్థితుల్లో కూడా వాటికి ఏమి దొరికిందంట? దేవునికి మహిమ కలుగును గాక. మరి వాటికే దేవుడు నివాస స్థలమును ఏర్పాటు చేయగలిగినది. ఈ రోజు నీకు నాకు దేవుడు శాశ్వతమైన నివాస స్థలమును ఇవ్వలేదా? అది ఇవ్వడానికి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రియమైన వారులారా శిలువ బలియాగము ద్వారా, ఆ బలిపీఠము ద్వారా మనకు శాశ్వతమైనటువంటి నివాసమును ఇచ్చి శాశ్వతమైనటువంటి అభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే నువ్వు బలిపీఠము దగ్గర నీ చోటు సంపాదించుకుంటావో, స్థలము సంపాదించుకుంటావో, అది నీకు శాశ్వతమైనది. అట్ ద సేమ్ టైం అది నీకు సమృద్ధినిచ్చేటువంటి స్థలం. ఈరోజు నీకు దేవుడు ఏమర్థమయ్యాడు? దేవుని మందిరం నీకు ఏమర్థమైందో చెప్పు. ఎప్పుడు చూసినా మనం దేవుని మందిరం చులకడిగా చూడమే కదా, దేవుని మందిరం హేళనగా చూడమే కదా. అక్కడ ఆయన సన్నిధి ఉందని, ఆయనకు శక్తి ఉన్నదని, ఆయనకు ప్రసన్నత ఉన్నదని, ఆయనకు నివాసం ఉన్నదని సంగతి నీకు నాకు తెలియక దేవుని సన్నిధిని ఎగ్గొడేస్తున్నాం మనం. క్షమించండి గట్టిగా మాట్లాడినందుకు. గడిచిన 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు ప్రభు సన్నిధిలో ఉన్నాలో ఒకసారి లెక్క పెట్టుకో. ఎన్ని ఆదివారాలు ప్రభు సన్నిధికి వచ్చావు? ఎన్ని శనివారాలు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించావు? ఆలోచించేయండి ప్రియమైన దేవుని సంగమా. అక్కడ ఏమి జరుగుతుందట? శాశ్వతమైన స్థలము దొరుకుతుంది దేవుని యొక్క సన్నిధిలో. ఈరోజు ఆ శాశ్వతమైనటువంటి ఆ యొక్క స్థలమును పొందుకోవాలని యేసుక్రీస్తు వారి శిలువపై ఆయన చనిపోయారు. ఇదిగో నేను వెళ్ళి మీకు చెప్పండి, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను అన్నాడు. ఆయన బలిపీఠం యొద్ద మనకు శాశ్వతమైన స్థలము దొరికింది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని పొందుకుంటామో, మూడవదిగా అంటున్నాడు 84వ కీర్తన 4వ వచనంలో అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు. వారు ధన్యులంటే వారు ఆశీర్వదింపబడిన వారు, వారు దీవించబడిన వారు, వారు సమృద్ధి కలిగిన వారు, వారు ప్రశాంతంగా బ్రతికేవారు, సమాధానంతో బ్రతికేవారు, నెమ్మదితో బ్రతికేవారు. వీళ్ళందరూ సంఘము వెలుపల ఉన్న వారి కొరకు కాదు మాట్లాడుతుంది దేవుని వాక్యం. సంఘము లోపల ఉన్న వారి కొరకు, దేవుని మందిరంలో నివాసం ఉన్న వారి కొరకు, సహవాసము చేసిన వారి కొరకు మాట్లాడుతూ ఉన్నారు. మీ మందిరంలో నివసించడమే మాకు గొప్ప ఆశీర్వాదం. ఈరోజు ఎక్కడెక్కడ మనం ఆశీర్వాదాలు వెతుక్కుంటున్నాం, ఎక్కడెక్కడ ధన్యకరమైన జీవితాన్ని మనం వెతుక్కుంటున్నాం. దొరకదు ప్రియమైన వారు బయట ఎక్కడ కూడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది నీకు? ఎక్కడ దొరుకుతుంది? మరి ఎందుకు మనం దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తాం? నిజమే, ఒకవేళ కట్టడమే కావచ్చు కాక, కానీ దేవుని వాక్యం ఏమి సెలవిచ్చింది? ఎవరైనా 2 3 నా నామములు ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఆయన మన మధ్యకి రావాలంటే మనం కూడుకోవాలండి. మనం ఒంటరిగా ఉంటున్నాం. దేవుని చిత్తము ఒంటరిగా ఉండడం కాదు, ఒంటరితనం అనేటువంటిది సాతానుగానే కావాల్సినది. నేను ఒంటరి చేసి దెబ్బ కొడతాడు. ఆదాము అవ్వలు ఎప్పుడు కొట్టాడు దెబ్బ? ఒంటరిగా ఉన్నప్పుడు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు రాలేదు, కలిసి ఉన్నప్పుడు వస్తే వాడికి తెలుసు ఆదాము ఒక జల్లకాయ కొడతాడని సాతాను గారికి తెలిసి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా అని చూసి ఒంటరిగా దొరికినప్పుడు వెళ్ళి అవ్వమ్మ గారిని మోసపుచ్చేశాడు. ఈరోజు ఒంటరిగా నువ్వు దొరకద్దు. నీ కుటుంబంతో కలిసిండో, నీ భర్తతో కలిసిండో, నీ భార్యతో ఉండు. ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోండి, దేవుని గురించి ప్రార్థించండి. అపవాదికి మనం దొరకం. ఆడికి దొరికావా పీల్చి పిప్పి చేసి వదిలేస్తారు. ప్రియమైన దేవుని సంగమా, నీవు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు ధన్యకరమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు మోకరించు, అడుగు, ప్రార్థించు, ఆయన శక్తిని నువ్వు పొందుకో. తర్వాత నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే
చదువుతున్నాను చూడండి. మనము 4వ వచనము నుండి క్షమించాలి 5వ వచనము నుండి 9వ వచనం వరకు ఉన్న సారాంశం ఏమిటంటే వారు ప్రయాణము చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారట? మందిర ప్రయాణము చేస్తారు. మనం 120 నుంచి 134 కీర్తనలు మనం చదివితే అవన్నీ కూడా మందిర యాత్ర కీర్తనలుగానే రాయబడ్డాయి. వారు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని యొక్క మందిరానికి వస్తూ వారు రాస్తున్నారు, పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. పూర్వకాలం అయితే ఎక్కడికన్నా నడిచి వెళ్ళిపోయారు కదండి. ఇప్పుడంటే మనకి వెహికల్స్ అన్ని వచ్చేసాయి, కానీ అప్పుడు అందరూ నడిచే వెళ్ళేవారు. నడిచి వెళ్తే ఏం చేస్తా ఉండేవారు? వాళ్ళు మౌనంగా వెళ్ళేవారా? లేదు లేదు. ఆ యొక్క ప్రయాణంలో, ఆ యొక్క యాత్రలో వారికి అలసట రాకుండా వాళ్ళు ఏం చేసేవారు చెప్పండి? పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. వీళ్ళు కూడా అంతే, దేవుని ప్రజలు కూడా అంతే. వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని యొక్క మందిరానికి వెళుతూ వారు పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. వీటిని మనము యాత్రా కీర్తనలని అనేక మార్లు మనం చదువుకుంటున్నాం. వారు ఎటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నారు? వాళ్ళు 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు, తొలకరివాన దానిని దీవెనలతో కప్పుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, బాకా లోయలో నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. బాకా అంటే అర్థం ఏమిటంటే అది ఎండిన లోయకు సాదృశ్యంగా ఉంది. ఏ లోయకు సాదృశ్యంగా ఉంది? ఎండిన లోయకు సాదృశ్యంగా ఉంది. అంత మాత్రమే కాదండి, ఆ యొక్క లోయలో ఆ రాళ్ళు సూది మునగా ఉండేయట, చాలా సూది రాళ్ళు ఉండేయటండి. మరొక అర్థం కూడా ఉంది ప్రియమైన వాళ్ళరా, అది ఆ ఏడుపుకి సాదృశ్యంగా కనిపిస్తా ఉందట. ఆ లోయ ఎలా కనిపిస్తుంది? ఎండిన లోయగా కనిపిస్తుంది. సూది మొన కలిగిన రాళ్ళు లోయగానే కనిపిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, అది ఏడుపుకు సాదృశ్యముగా కనిపిస్తా ఉంది. వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ రోజు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడండి చిన్నపిల్లలు, పెద్దలు, అలాగే ముసలి వాళ్ళు కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. కర్రలు పట్టుకొని ఆ యొక్క లోయలోకి వారు నడుస్తా ఉన్నప్పుడు, ఆ రాళ్ళలోకి నడుస్తా ఉన్నప్పుడు ఒకవేళ కాలు జారి పడ్డారంటే కంపల్సరిగా ఆ సూది మొన కలిగిన రాళ్ళు వారి యొక్క కడుపులోకి పోయి ఏమైపోతే చెప్పండి, తీగలన్నీ బయటకు వచ్చేసే ప్రమాదం ఉంది. అటువంటి ప్రదేశంలో వారు ప్రయాణం చేస్తా ఉన్నారు. అంత మాత్రమే కాదండి, అది ఎండిన లోయ, ఎండిన స్థితిలో ప్రయాణం చేస్తా ఉంటే దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శక్తిని పొందుకోవడానికి ఆయన మందిరానికి రా, ఆయన సన్నిధికి రా. నీవు ఏడుస్తా ఉన్నావా? నీవు దుఃఖంలో ఉన్నావా? నీ దుఃఖం ఆయన తీసివేయడానికే ఆయన మందిరానికి పిలుస్తూ ఉన్నారు. ఆయన యొక్క మందిరము సమస్త జనులకు అది ప్రార్థనా మందిరము. అక్కడ నెమ్మది ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ విశ్రాంతి ఉంది, అక్కడ ఓదార్పు ఉంది. ఈరోజు మనుషులు ఓదారుస్తుంటే నువ్వు గొప్ప అయిపోతున్నావు. మనుషులు ఓదారుస్తుంటే నువ్వు గొప్ప అయిపోయి అబ్బా ఎంత గొప్ప ఓదార్పు దొరుకుతుంది అనుకుంటున్నావేమో. లేదు లేదు ప్రియమైన వాళ్ళరా, నేను ముందు ఓదార్చి వెనక వెళ్ళి తిప్పేటువంటి మనుషుల లోకంలో ఉన్నవారు. నీకు సంపూర్ణమైన శాశ్వతమైన ఓదార్పు, ఆనందము, ధన్యకరమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, ప్రశాంతకరమైన జీవితం కావాలంటే నీ దేవుని మందిరానికి రా. ఆ తీర్మానం తీసుకోవాలి. నూతన సంవత్సరంలో ఆశావాసిగా కార్యనిర్మితుడిగా లభ్య స్థలంలో నుంచి దేవుడి రోజు మనందరితో మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఎంతకాలము ఖాళీ హృదయాలతో వెనకెళ్తానువు, ఖాళీ బ్రతుకుతో బయటకు పోతానువు? లేదు లేదు. ఒకవేళ ఈ లోకంలో నీకు నిరుత్సాహం ఉన్నా, ఈ లోకంలో నీకు కన్నీరు ఉన్నా, నువ్వు బాకా లోయలోంచి నువ్వు నడిచి వెళ్తున్నావా? అది నీ కుటుంబ పరిస్థితిని బట్టి కావచ్చు దాక, నీ పిల్లల బట్టి కావచ్చు దాక, నీ యొక్క బంధువుల బట్టి కావచ్చు దాక, నీ ఉద్యోగం బట్టి కావచ్చు దాక, నీకు ఆదరణ లేకుండా ఉన్నావా? రాయని అంటున్నాడు, నేను ఓదార్పునిస్తాను అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఎప్పుడు వారిని బాకాలయంలో వదిలేశారండి? వారిని బాకాలయంలో వదిలేశారా? లేదు లేదు లేదు. చదవండి ప్రియమైన వాళ్ళరా, 7వ వచనం మనం చదువుదాం. వారు నానాటికి బలాలు వృద్ధి నొందొచ్చు, ప్రయాణము చేయదురు, దేవుడికి మహిమ కలుగును గాక. నీవు బాకాలయంలో నుండి బాధపడద్దు, నువ్వు ఆకారంలో నుండి బాధపడద్దు. నిరీక్షణ ద్వారం నీకు ఎదురుగా ఉంది. ఆ ఏడుపు నుంచి నీకు విడుదలైపోతా ఉన్నారు. ఎండిన స్థితిలో నుంచి జీవం కలిగిన స్థితిలోనికి, స్థాయిలోకి నిన్ను తీసుకుని వెళ్ళకపోతా ఉన్నారు. అందుకే పేతురు గారు అంటారు, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిల్లట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి మిమ్మల్ని ఏం చేస్తాట? స్థిరపరచును అన్నారు. కొంతకాలం శ్రమ అనుభవించు, దేవుడిని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు శ్రమ?
ఆ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు. ఎందుకు పిలిచారో తెలిసి 2026 సంవత్సరంలో నిన్ను తన యొక్క మహిమకు నిన్ను పిలుచుకున్నాడు. మహిమ వల్ల తనకు ఆనందం కలిగించడానికి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన సర్వకృపానిధి దేవుడు. ఆయన యొక్క కృప సర్వకాలము యుగ యుగములు మనతో ఉంది. కాబట్టి ఆయన కొంచెం కాలము మనం శ్రమ పడతా ఉన్నారు, పరీక్షిస్తా ఉన్నారు, ఆ కోరికలో నేర్పిస్తున్నారు, బాగాలో నేర్పిస్తున్నారు. దేవుని సంగమా, కుటుంబమాలు భయపడద్దు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నీ యొక్క మంచి మాట రాశారండి. వారు ఎలాగట నానాటికి బలాభివృద్ధి నొందించే ప్రయాణం చేస్తారు. పైన అన్నాడు, వారు దాన్ని జలమయముగా చేశారట, ఏడుస్తున్నారట, కన్నీరు కారుస్తున్నారట, జలమయమైపోయిందంట. ఆయన వెంటనే తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. దేవునికి మహిమ కలిగిన దాకా ఈ 2026 సంవత్సరంలో తన యొక్క దీవెనలతో నిన్ను కప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేస్తారట. వారిలో ప్రతి వారును సీయోనులో దేవుని సన్నిధిలో కనబడదు. ఈ మాట నాకు ఏమి నేర్పించిందో చెప్పమంటారు ప్రియమైన వారు. ఎవరైతే రక్షింపబడి సంఘములోనికి చేర్చబడి ఆధ్యాత్మిక యాత్ర చేస్తారో వారెవ్వరూ తప్పిపోరట. అదే రాశారు ఇక్కడ. ఈ రోజు సంఘంలోకి వచ్చి సంఘంలోని సహవాసం కలిగి ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రను పాల్గొంటే నీవు కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ రక్త సంబంధులు కానీ ఎవరు తప్పిపోరు. ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? ఈరోజు దేవుడికి ఇచ్చే వాగ్దానం, నీ తప్పిపోవు సహోదరుడా, నీ దేవుని సన్నిధిలో ఉన్న నీ కుటుంబంతో నీ పిల్లలకు నడిపించు, నీ తల్లిదండ్రులు నడిపించు, నీ భర్తని నీ పిల్లలను నడిపించు, నీ తప్పిపోవు. ఎందుకంటే ఇది దేవుని యొక్క సహవాసం, దేవుని యాత్ర. వాళ్ళు ఎక్కడ కనబడ్డారంటే వాళ్ళు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. దేవుడితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు ఎవరు శత్రువు నీకు, ఎవరిని అపహరిస్తాడు? అందుకే ఆయన మనకు కేడము ఎవరి నుంచి కాపాడుతుంది? నీ శత్రువు నుంచి నేను కాపాడేదే కేవలం ప్రియమైన దేవుని సంగమా. నీకు ఏ పరిస్థితిలో ఉన్నా నీకు రక్షణగా కేవలుగా ఆయన ఉన్నాడు. మనం ఎవరు తప్పిపోము. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా నువ్వు దేవుని సంఘములోకి వచ్చి ఈ సంఘముతో ఆధ్యాత్మిక యాత్ర చేసినప్పుడు మాత్రమే నీకు నచ్చినట్లుగా నాకు నచ్చినట్లుగా నేను తిరగడం కాదు. నాకు నచ్చిన జీవితం నేను జీవించి ప్రభావి రాజ్యంలో ఉంటాను, పరలోకంలో నాకు చోటు ఉన్నాయా, నీ పాదాల దగ్గర నాకు చోటు ఉన్నాయా అంటే అది నా భ్రమ. అది నా భ్రమ ప్రియమైన దేవుని సంఘమా. కాదు కాదు, నీవు సంఘముతో నువ్వు సహవాసం ఉండాలి. తప్పిపోవలేదు. ఎందుకు తప్పిపోతావు? తప్పిపోతే నేను హెచ్చరించరా? నేను తప్పిపోతే మీరు హెచ్చరించరా? మీరు తప్పిపోతే నేను హెచ్చరిస్తాను. ఎందుకంటే నువ్వు సంఘములో ఉన్నావు, సహవాసంలో ఉన్నావు. కాబట్టి మనం ఒకరిని అక్కడ ఏం చేస్తాం చెప్పండి? హెచ్చరించుకుంటాం, సరి చేసుకుంటాం. కాబట్టి మన ఎవ్వరూ కూడా ఎత్తుకుపోలేడు, శత్రువు మన పైన దాడి చేయలేడు. ఎక్కడ ఉంటాం మనం చెప్పండి? ఎక్కడ ఉంటాం? దేవుని సన్నిధిలో అనగా సీయోనులో ఉంటాం. ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము చదువుతాను చూడండి. 14వ వచనం, 187వ పేజీ. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెందిన వారికి ధైర్యపరచండి, బలహీనులకు ఓతనియండి, అందరూ ఎడలా దీర్ఘశాంతము గలవారై ఉండండి అన్నాడు. ఈ మాటలు మనకి ఎక్కడ మనకి ఉపయోగపడతాయంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సంఘంలోకి వస్తే నువ్వు ఏం చేయబడతావు? ఒకవేళ అక్రమంగా నడిస్తే నీకు బుద్ధి చెప్తారు, ధైర్యం చేరి నిరాశ నిస్పృహలో ఉంటే నీకు ధైర్యాన్ని ఇస్తారు. ఇంకేమన్నారు? బలహీనులకు ఓతనివ్వండి. ఇవన్నీ దేవుని సన్నిధిలో దొరుకుతాయి, బయట ఎక్కడ కూడా దొరికేది కాదు ప్రియమైన వాళ్ళారా. చివరిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా, 84వ కీర్తన 11-12 వచనాలు ఏమన్నా చెప్పమంటారా? దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఇచ్చేవారు ధన్యులు. యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుని సన్నిధిలో ఏం జరుగుతుందట? మేలు జరుగుతుంది. ఇంకా నమ్మి ప్రయాణం చేసేవారు ఎవరట? ధన్యులు.
నీ రోజు నువ్వు నమ్మి దేవుని సంఘములో దేవుని ప్రజల చేత పరిశుద్ధులతో నీ సహవాసం కలిగి నీ ప్రయాణం చేస్తే మనము ధన్యులము. ఇదే దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తిస్తే మనకు మేలు జరుగుతుంది అన్నారు. ఏంటో మేలు అంటే యెషయా గ్రంథంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల సారాంశాన్ని మీరు ఇంటి దగ్గర చదవండి. కానీ 23వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. యథార్థముగా నువ్వు ప్రవర్తిస్తే నీకు దేవుడు ఏం చేస్తాడట? మేలు జరుగుతుంది. భూమిలోని విత్తిన ఏ విత్తనమైనా సరే కానీ మొలాలంటే ఏం కావాలి చెప్పండి? నీరు కావాలి కదా. ఆ వర్షాన్ని ఎవరు కురిపిస్తానన్నాడు? అదే మాట ఆయన పైన అన్నాడు. 6వ వచనం చివరి వరుస, తొలకరివాన కదండి, తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. ఈరోజు దేవుడిని దీవిస్తా ఉన్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాడు, తన యొక్క తొలకరి దీవెనలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇంకేమన్నా చూడండి, వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. భూమి ఇచ్చేటువంటి రాబడి ఏంటి? ఆహారం, పంటే కదా. ఎప్పుడైతే దేవుడు వర్షాలు కురిపిస్తాడో ఆ భూమి ఏం చేస్తుందట? మనకు ఆహారం వస్తుందట. అది విస్తార సార రసములు గలదయుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీలల్లో మేయును అన్నాడు. నీ యందు నమ్మిక ఉంచువారు, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు మేలు చేస్తాడు, వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియా దేవుని సంగమా, ఈరోజు దేవుడు ఏంటో నీకు అర్థమైతే దేవుని యొక్క దీవెనలను అందుకొని చెయ్యంటే చెప్పమంటారా? నమ్మకం. దేవుని యొక్క దీవెనలను అందుకునేటువంటి చెయ్యండి చెప్పండి, నమ్మిక లేక విశ్వాసము. నీ విశ్వాసం ఉంచితే దేవుడు తన యొక్క దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను ఎవరైనా పిలిచి ఈ కత్తి తీసుకోమంటే వాడు ఏం చేస్తాడు? కాలు చెప్తాడా? చేయి చెప్తాడా? అంతే కదా. అలాగే దేవుడి దగ్గర నుంచి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకొని చెయ్యండి చెప్పమంటారా? మన విశ్వాసము లేక మన యొక్క నమ్మిక. ఈరోజు నమ్మిక ఉంచి దేవుని సన్నిధిలోనికి రా. నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.